రాజశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రాజశ్రీ గారు, ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటూ ఉంటున్నారు కదండి. ఆ రోజుల్లో కూడా రామాయణంలో కూడా ఉన్నాయి కదండి. ఇవి కొత్తగా ఎందుకు వచ్చినాయి అంటారు? కొత్తగా ఎందుకు వచ్చినాయంటే, మనం రామాయణ మహాభారతాల గురించి ఎక్కడ మన పిల్లలకి చెప్పడం కానీ పుస్తకాల్లో ఉండడం కానీ ఇటీవల జరగట్లేదండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అని కానీ, సనాతన ధర్మాలు కానీ, ఒక అన్నదమ్ముల మధ్య సయోధ్య కానీ, ప్రతి విషయం కూడా మనకి రామాయణ మహాభారతాల్లో దొరుకుతుంది. అలాగే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒక చక్కని వాగ్ధాటి కలిగినటువంటి ఈ సంభాషణ చాతుర్యం అనేది చాలా చక్కగా మనకి రామాయణంలో కనపడుతుందండి. ఒక్క ఉదాహరణ చెప్పండి. ఎక్కడంటే మనకి ఆంజనేయ స్వామి నిజానికి సీతాదేవి జాడ కనుగొనడానికని లంక చేరుకోవాలి. అయితే అక్కడి నుంచి వెళ్ళాలన్నప్పుడు సముద్ర మథనం చేయాలి, సముద్రాన్ని దాటి వెళ్ళాల్సి వస్తుంది. భయపడతాడు కదా, తన శక్తి తనకు తెలీదు. ఆంజనేయ స్వామికి ఆయన శక్తి ఆయన తెలియదు కాబట్టి అంగదుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా ఆయన్ని పొగుడతారు కాసేపు, నువ్వు ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు. ఆయనకున్న శక్తులన్నీ కూడా నిజానికి చిన్నప్పుడు ఈయనకి బ్రహ్మ యొక్క వరం వలన ఆంజనేయ స్వామికి అన్ని రకాల సిద్ధులు, అన్ని రకాల సూర్యుడు అందరూ కూడా అన్ని రకాల విద్యలు ఆయనకి ఇస్తారు. ఇచ్చేసినప్పుడు ఈ ఆంజనేయ స్వామి ఏం చేస్తారంటే, ఆయనకు అన్నీ తెలిసేసి వెళ్ళి ఆ ఋషుల్ని ఆట పట్టించడం, అన్నీ తీసుకెళ్ళి ఎక్కడో పడేయడం, వస్తువులన్నీ పడేయడం, ఇట్లా రకరకాల చేష్టలు, చిలిపి చేష్టలు చిన్నప్పుడు చేస్తూ ఉండేవాట. అందరినీ బాధ పెట్టడం అవి ఇవి చేస్తూ, అంటే తనకున్న శక్తులతోటి దాన్ని దుర్వినియోగం చేస్తూ ఎవరో ఒకరు బాధ పెట్టడం అవి ఇవి చేస్తూ ఉంటే, అప్పుడు ఈ ఋషులందరూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొరబెట్టుకున్నారట. స్వామి ఏమిటిది, ఈయనకి విపరీతమైనటువంటి శక్తులు ఇచ్చేశారు, ఈ బాలకుడు వచ్చి మమ్మల్ని ఇట్లా బాధ పెడుతున్నాడు అంటే, అప్పుడు ఆయన ఒకటి వరం ఇస్తాడనమాట. ఈ ఆంజనేయ స్వామికి ఆ వరమో శాపమో తెలియదు కానీ మొత్తానికి ఈయనకున్న శక్తులు ఈయనకు అన్నీ కూడా మర్చిపోయేటట్టుగా చేస్తున్నాను. ఎవరైనా ఈయనలో ప్రేరేపిస్తే మళ్ళీ ఆయన శక్తి తెలుస్తుంది, అప్పటిదాకా ఈయనకేం తెలియదు అని చెప్పి మరుగున పరుస్తారనమాట. అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి తనకు శక్తి తనకు తెలియదు అనమాట. అది ఒక కథ. అలాగే ఈయన సముద్రం లంఘించి సీత జాడ కనుక్కోవాలి లంక వెళ్ళి అని అంటే ఆయన శక్తి ఆయనకు తెలియదు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆంజనేయుడికి నీకు ఇంత శక్తిమంతుడు అంత శక్తిమంతుడు అని చెప్పేసి సుగ్రీవుడు, అంగదుడు, తక్కిన వానరులంతా కూడా ఆయన పొగుడుతారు. అప్పుడు ఒక్కసారి బలం తెచ్చుకుని ఆ సముద్రాన్ని లంఘించి అక్కడ లంక చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత అక్కడ చాలా వెతికిన తర్వాత వేసారిపోయి ఇంకా వెళ్ళిపోదాము అనుకున్న సమయంలో ఇంకా ఒక్కటి మిగిలిపోయింది, అశోకవనం ఒకటిను. అదొక్కటి చూసి వెళ్దాం, రామకార్యం మీద వచ్చా నేను వెనక్కి వెళ్ళకూడదు అని. అంటే మనం కూడా చూడండి చాలాసార్లు ఎంతో ఒక వస్తువు ఎక్కడో పెడతాం, ఏదో వెతుకుతూ ఉంటాము, అంతా వెతుకుతాం, ఎంత వెతికినా మనకు కనపడదు, అంతా అయిపోతుంది. ఒకటేదో అక్కడ పెట్టము అనుకుంటాము, ఆ వస్తువు అక్కడే ఉంటుంది చివరికి. చాలా యథార్థం అండి, ప్రతినిత్యము ఎదుర్కొనే విషయం. ఇక అది దొరకదు అనుకున్నదా టక్మని ఎదురుగుండానే కనపడుతుంది. అదే ఈ ఒక్క స్థలం మనం చూడలేదే అనుకుంటూ ఉంటాం. అట్లా ఆంజనేయ స్వామి అన్నీ చూశాడు, రావణాసుడు భవనాలు అవి ఇవి అన్నీ చూస్తాడు. చివరికి వెళ్ళిపోదాం కూడా అశోకవనం ఒకటి మిగిలిపోతుంది, అదొకటి వదిలిపెట్టడం ఎందుకు అని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ సీతమ్మ తల్లి కనపడుతుంది. కనపడినప్పుడు ఈయన వెళ్ళేసరికి అక్కడ రాక్షస మోకలందరూ ఆయన చుట్టూతా చేరి ఆవిడని భయభ్రాంతులను చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఆ భయభ్రాంతులు ఆవిడ వణికిపోతుంటే చిగురుటాకు మళ్ళీ రావణాసుడు వచ్చి నిన్ను భక్షిస్తాడు ఇది అదని చెప్పి భయపెడుతుంటే ఈవిడే సీతామాత అయి ఉంటుంది అని చెప్పేసి అక్కడ చెట్ల మీద ఒక చిన్న ఆకారంలో అక్కడ ఎక్కి కూర్చుని ఇదంతా చూస్తూ ఉంటాడు. చివరికి ఈ దైత్యులందరూ కూడా, రాక్షసులందరూ కూడా ఆవిడని భయపెట్టి మళ్ళీ చీకటి పడిపోయిందని చెప్పి వాళ్ళ ఇళ్ళకి చేరుకుంటారు. అప్పుడు సీతాదేవిని ఎలా తను రాముడి దగ్గర నుంచి వచ్చాను చెప్పడం ఎట్లా, అది ఎక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్. అక్కడ నేను కంచి వచ్చాను చెప్పడం ఎట్లా, ఆవిడ నన్ను కూడా నమ్మదు కదా, నేను కూడా ఒక రాక్షసుని అనుకుంటుంది, నిజమే కదా, ఎట్లా నమ్మించాలి అని చెప్పి అనుకుంటాడు. అనుకుని సరే చివరికి ఏమైతే అది అవుతుందని రామభజన మొదలు పెట్టేసరికి సీతాదేవి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. ఇంత రాక్షసవనంలో నాకు ఇటువంటి రాముడి యొక్క నామం వినపడింది అని చెప్పి చాలా సంతోషపడుతుంది. అని మళ్ళీ కాసేపట్లో భయపడుతుంది, అమ్మో ఇది కూడా ఒక రాక్షసమాయ అయి ఉంటుంది, అంతే కదా ఇంకా మళ్ళీ ఈయన ఎవరో ఇదే చెప్పి నన్ను ఏదో వశపరచుకోవడానికి వస్తానని అనుకుంటే లేదని చెప్పేసి అట్లా ఆవిడ స్లోగా కళ్ళమడి దారులు కారుతూ ఉంటాయి, ఆయన మాటలు వింటుంటే
నెమ్మదిగా దిగి కిందకు వచ్చి అట్లా అమ్మవారిని చూసి నేను బలానా చోటు నుంచి వచ్చానమ్మా, బలానా ఇది అని వాడిని చెప్పుకొని, అంటే నాకేమిటి నమ్మకం అంటే అప్పుడు రాముల వారు ఒక కథ చెప్పి పంపిస్తారు. అదంతా చెప్పి రాముల వారు ఇచ్చినటువంటి ఆ ఉంగరాన్ని చూపించి ఇట్లా బలానా చోటు నుంచి వచ్చాను. అంగుళీయము అంటే దాని మీద ఏమన్నా కనుక చెక్కి ఉంటాయి పేరు కానీ అవి కానీ అనమాట. మామూలు ఉంగరం అంటే వేరు, అంగుళీయం అంటే దాని మీద ఏదైనా పేరు ఒకటి చెక్కి ఉండడం దాన్ని అంగుళీయం. అది తీసుకొచ్చి రాముల వారిని చూపిస్తే అప్పుడు ఆవిడ నమ్ముతుంది. నమ్మిందా చాలా సంతోషపడుతుంది. సరే అక్కడి నుంచి వెళ్తూ మనకు తెలిసిందే లంకా దహనం చేస్తాడు, అంతా అవుతుంది, అవన్నీ కూడా మనకు తెలిసిన కథే. తర్వాత ఈయన మళ్ళీ ఈ వార్తని సీతమ్మని చూశాను అని చెప్పడానికని అక్కడ రాముల వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ లంఘించి వెళ్ళడంలోనే ఒక రకమైన ఉద్ధృతమైన గాలి వాన వచ్చినట్టుగా ఉద్ధృతంగా కనపడుతుంది వాతావరణం అంతా. అప్పుడు ఈ వానరులందరూ అనుకుంటారనమాట, ఈ ఆంజనేయ స్వామి కార్యసిద్ధి చేసుకుని వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా సంతోషంగా కిచకిచలాడుతూ వాయువేగంతో గర్జనతో వస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు కూడా అట్లా సంతోషంతో అక్కడ మధువనం ఉంటుంటే అక్కడ చేరి ఆ పళ్ళు గిళ్ళని కొరికి పడేసి ఆనందంతో కోతి చేష్టలను చేస్తూ విపరీతంగా ఆనందోత్సాహం. సంతోషం వస్తే ఇంకంతా చెల్లాచెదురుగా ఆట పాటలతో ఉంటాయి కదండి. అలా అయిన తర్వాత అప్పుడు చూసి అప్పుడు వీళ్ళు అనుకుంటారు మంచి కార్యసిద్ధి చేసుకుని వస్తున్నాడని. కానీ ఈ వార్త ఇంకా రాముల వారి దాకా చేరదు. ఈ లోపల సుగ్రీవుడిని అడుగుతారు, రామ ఇంకా రాలేదేంటి అది ఇదంటే, లేదు స్వామి ఇవి కోతులన్నీ కూడా చాలా సంబరంగా ఉన్నాయి, అంటే కార్యం సాధించుకునే వచ్చాడు ఆంజనేయ స్వామి, ఒక క్షణాలు ఆగండి మన దగ్గరకు వస్తుంది వార్త అంటాడు. సరే ఇంత లోపల ఆంజనేయ స్వామి ముందర స్వామికి చేరవేయాలి కార్యం అని చెప్పేసి వార్త అని చెప్పి వస్తుంటే అక్కడ రాముల వారు ఎంత ఆతృతగా ఉంటాడంటే ఆయన అట్లా ఆంజనేయ స్వామి ఏదైనా చెప్తే చాలా ఆయన పడిపోయేటట్టుగా చిగుటాకులే వణికిపోయేంత దీనిగా ఉంటాడు. అంత చక్రవర్తి చక్రవర్తి ఆయన సీతాదేవి గురించి ఏం చెప్తాడో అని ఆతృతగా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడనమాట, చూశాను సీతను అని. సీతను చూశాను, సీత అనేసరికి ఆయనకి పై ప్రాణాల పైన, సీత ఉందంటాడో లేదంటాడో భయమే కదా, భయంతో పై ప్రాణాల పైన పోయేటట్టు. అందుకని సీతను చూశాను అనలేదు ఆయన, కాంచితి సీత, చూశాను సీతను అని చెప్పాడు. చూశాను అనేటప్పటికి అనుకుంటారు, సీత అనేటప్పటికి భయం కదండి. భయం అక్కడ కమ్యూనికేషన్ స్కిల్ అదనమాట. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. అదే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక చక్కని పద్యం చెప్పారు దాని గురించి. కాంచితి సీత బాష్ప కలికావళి కాంత కపోల రామనామాంచిత నిత్యకంపిత సితాధర భీకర దైత్య కామినీ సంచయ వత్సనోక్తిచయ సంచల లోచన వారిజాత పత్రాంచల దహనాగ్ర శిఖామయ దేహ లంకలో అని చెప్పారు. అంటే ఆవిడ ముందర కాంచితి సీత అని చెప్పేశాడు, చూశాను సీతని. అప్పుడు కొంచెం కూటపడింది. ఆ సీత ఎలా ఉందో అని ఆతృతం కదా మళ్ళీ మనకు వెంటనే కదా. అంటే అప్పుడు రామనామాంచిత నిత్యకంపిత సితార, ఆడ పెదిమలట ఎప్పుడు రామ 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 అంటూ అదే అదిరిపోతున్నాయట, అదురుతూ ఉన్నాయట రామ 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 రామనామంతో ఆ పెదిమలు అవే పలుకుతున్నాయట. చుట్టూత దైత్యాలతోటి రాక్షస మూకలన్నీ ఆవిడని భయపెడుతుంటే, అంటే దహించుకుపోయిన శరీరంతో ఉన్నది సీతాదేవి అని చెప్పేసి చెప్తాడనమాట. అది నిజంగా కళ్ళకు కట్టినట్టుగా విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా చక్కగా రామాయణ కల్పవృక్షంలో రాశారనమాట. ఇది చాలా చక్కటి పద్యం అండి, చాలా చక్కటి పద్యం. కాబట్టి ఇవాళ రేపు పిల్లలు ఏంటంటే మనకి బోధించే ఈ శిక్షణా తరగతుల్లో కూడా ఇట్లాంటివన్నీ చెప్తే, నిజానికి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇట్లాంటివన్నీ కూడా పెడితే కోర్సెస్లో బాగుంటుంది. ఇవి ఎక్కడో లేవండి, అన్నీ మన పురాణాల్లో లేని విషయం లేదు. వాటిని మరుగున పరుచుకున్నాం కాబట్టి కొన్ని వెలికి తీసుకుని మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది, అలాగే గురువు గారి మీద కూడా ఉందండి. అది చాలా తల్లిదండ్రుల బాధ్యతలు, గురువుల బాధ్యతలు కూడా చాలా చక్కగా గుర్తు చేశారండి. ధన్యవాదాలు.